మానవులలో లింగ నిర్ధారణ అనేది ఒక ప్రత్యేకమైన క్రోమోజోముల జత ద్వారా జరుగుతుంది. వాటినే మనం లైంగిక క్రోమోజోములని పిలుస్తాము. మన శరీరంలోని కణాలలో మొత్తం 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఈ విషయం మనకు తెలుసు కదా. అందులో ఒక జత మాత్రమే లైంగిక క్రోమోజోములు. ఇవే పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనేది నిర్ధారిస్తాయి. స్త్రీలలో అయితే ఈ రెండు లైంగిక క్రోమోజోములు ఒకేలాగా ఉంటాయి. వీటిని మనం ఎక్స్ అని సూచిస్తాము. కాబట్టి స్త్రీలలో ఎక్స్ లైంగిక క్రోమోజోములుంటాయని అంటాం. అదే పురుషుల విషయానికి వస్తే స్త్రీలకు భిన్నంగా కేవలం ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇంకా రెండవ క్రోమోజోమ్ విషయానికి వస్తే అది కొంచెం పొట్టిగా ఉంటుంది. దాన్ని మనం వై క్రోమోజోమ్ అని అంటాము. కాబట్టి పురుషుల్లో ఎక్స్ వై లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి. ఫలదీకరణం సమయంలో ఒక శుక్రకణం అండాన్ని ఫలదీకరించినప్పుడు ఏర్పడే సంయుక్త బీజం అంటే జైగోట్లో కనుక ఎక్స్ ఉంటే ఆ బిడ్డ ఆడపిల్ల అవుతుంది. ఒకవేళ ఆ సంయుక్త బీజంలో ఎక్స్ వై ఉంటే మగబిడ్డ పుడతాడు. సరే, ఇప్పుడు పుట్టబోయే సంతతి ఆడ లేదా మగ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయో శాస్త్రీయంగా విశ్లేషిద్దాం. పురుషుల్లో రెండు వేర్వేరు లైంగిక క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు స్పర్మ్స్ వై క్రోమోజోమును కానీ లేదా ఎక్స్ క్రోమోజోమును కానీ తీసుకెళ్తాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. లైంగిక కణాలు ఎల్లప్పుడూ ఏకస్థితిక కణాలు. అంటే ఇవి జతగా ఉన్న రెండు క్రోమోజోములను కాకుండా కేవలం ఒక కాపీని మాత్రమే తమ వెంట తీసుకెళ్తాయి. కాబట్టి ఉత్పత్తి అయ్యే కొన్ని శుక్రకణాలు ఎక్స్ క్రోమోజోమును కలిగి ఉంటే మరికొన్ని శుక్రకణాలు వై క్రోమోజోమును కలిగి ఉంటాయి. సరే, మరి స్త్రీల అండాల పరిస్థితి ఏంటి? స్త్రీలలో రెండు క్రోమోజోములు ఎక్స్లే. కాబట్టి ప్రతి అండం కేవలం ఒకే రకమైన ఎక్స్ క్రోమోజోమును మాత్రమే కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులకు రెండే శుక్రకణాలు, స్త్రీలకు ఒకే ఒక అండం ఉంటాయని కాదు. మానవ శరీరంలో లక్షలాది శుక్రకణాలు, ఎన్నో అండాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఉత్పత్తి అయ్యే మిలియన్ల కొద్దీ శుక్రకణాలలో సగం వరకు ఎక్స్ క్రోమోజోమును కలిగి ఉంటాయి. మిగతా సగం వై క్రోమోజోమును కలిగి ఉంటాయి. అదేవిధంగా స్త్రీలలో ఎన్ని అండాలు ఉత్పత్తి అయినా వాటన్నింటిలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. చూడండి, దీన్ని సింపుల్గా వివరించడానికి మనం ఇక్కడ చిత్రంలో ఒక అండాన్ని మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు ఫలదీకరణ ప్రక్రియను జాగ్రత్తగా గమనిద్దాం. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమును కలిగి ఉన్న శుక్రకణం అండాన్ని ఫలదీకరిస్తే పుట్టబోయే సంతతికి ఎక్స్ క్రోమోజోములు వస్తాయి. అంటే ఆడపిల్ల పుడుతుంది. అలా కాకుండా వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండాన్ని ఫలదీకరిస్తే సంతతికి ఎక్స్ వై క్రోమోజోములు వస్తాయి. అంటే మగబిడ్డ పుడతాడు. ఇక్కడ చూడండి, ఇవే మనకున్నటువంటి మొత్తం అవకాశాలు. దీన్ని బట్టి చూస్తే ఏర్పడే రెండు అవకాశాలలో ఒకటి ఆడపిల్ల అయ్యే అవకాశం ఉంటే మరొకటి మగపిల్లాడు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మానవులలో ఆడపిల్ల పుట్టడానికి లేదా మగపిల్లాడు పుట్టడానికి సరిగ్గా 50-50% అవకాశం ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా యాదృచ్ఛికం. ఇక్కడ మనం గమనించాల్సిన రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు బిడ్డ యొక్క లింగాన్ని నిర్ధారించే కణాలేవి? అండాలా లేదా శుక్రకణాలా? శాస్త్రీయంగా చూస్తే ఖచ్చితంగా శుక్రకణాలే దీన్ని నిర్ధారిస్తాయి. వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిస్తే మగబిడ్డ పుడతాడు. అలా కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం అండంతో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. కాబట్టి అంతిమంగా బిడ్డ ఆడ లేదా మగ అనేది శుక్రకణమే నిర్ణయిస్తుంది. అలాగని తండ్రి ఉద్దేశపూర్వకంగా బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాడు అని చెప్పడం శాస్త్రీయంగా తప్పు. ఎందుకంటే తండ్రి ఈ ప్రక్రియను నియంత్రించలేడు. అండంతో కలిసే శుక్రకణంలో ఎక్స్ ఉంటుందా లేదా వై ఉంటుందా అనేది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగే సంఘటన. కాబట్టి బిడ్డ లింగాన్ని తల్లి లేదా
తండ్రి నిర్ణయిస్తారు అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. లింగ నిర్ధారణ ఎప్పుడూ యాదృచ్ఛికం. జన్యుపరంగా ఆడ లేదా మగ పుట్టే అవకాశం ఎప్పుడూ కూడా 50-50% మాత్రమే ఉంటుంది.